శ్రీకృష్ణుడు గురువైన సందీప మహర్షి గురుదక్షిణ కింద సముద్రంలోకి వెళ్లి కనిపించకుండా పోయిన తన కుమారుణ్ణి తీసుకుని రమ్మని కృష్ణుడితో చెబుతాడు. దాంతో కృష్ణుడు మరియు బలరాముడు ఇద్దరు బయలుదేరి సముద్రం దగ్గరికి వెళ్లి సముద్రుడిని పిలుస్తారు. సముద్రుడు ప్రత్యక్షం కావగానే, మా గురువు గారి సందీప మహర్షి కొడుకు కనిపించకుండా పోయాడు, తన గురించి మీకు తెలిస్తే దయచేసి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు సందీప మహర్షి కొడుకుని పాంచన్యుడు అనే రాక్షసుడు తీసుకువెళ్లాడు అని సముద్రుడు చెప్తాడు. దాంతో శ్రీకృష్ణుడు సముద్రంలో దాక్కున్న పాంచన్యుడిని చంపి ఆ రాక్షసుని పొట్ట చీల్చి చూస్తాడు. అక్కడ సందీప మహర్షి కొడుకు ఉండడు, కానీ పాంచన్య అనే ఒక శంఖం ఉంటుంది. సందీప మహర్షి కొడుకు చనిపోయాడని నిర్ణయించుకుని ఆ శంఖముని తీసుకుని కృష్ణుడు యముడి దగ్గరికి వెళుతాడు. కృష్ణుడు యముణ్ణి అడగగానే విష్ణుమూర్తి అడుగుతున్నందుకు సంతోషించి యముడు సందీప మహర్షి కొడుకుని తిరిగి బ్రతికించి కృష్ణుడికి అప్పగిస్తాడు. దాంతో కృష్ణుడు గురువు గారి దగ్గరికి వెళ్లి గురుదక్షిణ ఇచ్చి నమస్కరిస్తాడు. ఆ పాంచన్య రాక్షసుడు కడుపులో దొరికిన శంఖం మాత్రం ఎప్పటికీ కృష్ణుడితోనే ఉంచుకున్నాడు. కృష్ణుడు అంటే ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.